వైసీపీ నేతలకు రోజులు దగ్గర పడ్డాయని కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసిన వారిపై దాడులు చేస్తారా, ఫ్యామిలీ ఇష్యూ అంటూ పోలీసులు కేసును డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని విశాఖ ఉత్తర నియోజకవర్గం కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విశాఖలో మీడియాతో మాట్లాడుతూ కంచరపాలెం పోలీస్ స్టేషన్ ఎస్ఐ కేసును పక్కదన్న పట్టిస్తున్నారని, వైసీపీ నేతలు పోలీసు వ్యవస్థ సపోర్ట్ చేస్తోందని మండిపడ్డారు. ఈ ఘటనతో పోలీసు వ్యవస్థ సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఈ విషయంలో సిపి మీద తప్ప వేరే ఎవరి మీద తమకు నమ్మకం లేదని సిపి అపాయింట్మెంట్ కోరామని అన్నారు. ఆయన అపాయింట్మెంట్ వచ్చిన తర్వాత బాధితులతో కలిసి వెళ్తామని, బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ దాడి ఘటనలో 10 మంది ప్రమేయం ఉందని, అందరినీ అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కాగా వైసీపీ దాడిని కూటమి నేతలు తీవ్రంగా ఖండించారు. అంటే పాటు చేసేయడానికి లోపలికి వచ్చారు, చెయ్యి పట్టుకున్నాడంటే అది పాటు చేయడానికే. ఇది నేను మాత్రం ఒప్పుకోండి సార్, నా పిల్లల్ని చేయడానికి వచ్చారు. ఏదో ఆ పిల్లకి 24 సంవత్సరాలు, ఈ అమ్మాయికి 23 సంవత్సరాలు. అంటే అమ్మాయిలు ఆడపిల్లలు ఉన్నాను బతకనబోదు. ఒక ఫెన్సింగ్ వైర్ ర్యాప్ చేసిన కర్రతోటి అత్యంత దారుణంగా బాధి, అట్లాగే మానవత్వం కూడా లేదు. ప్రెగ్నెంట్ అని చెప్పి తెలిసినప్పటికీ కూడా తప్పనిసరిగా అరెస్ట్ చేసి 307 అటెంప్ట్ మర్డర్ కేసు వేయవలసిన నెసెసిటీ ఉంది అని చెప్పి ఫస్ట్ ఇప్పటివరకు పోలీసు వాళ్ళ ఇల్లు కూడా చూడలేదు. ఇంటిలో కూడా రక్తపు మడుగుల్లో ఉంది ఇల్లు. అసలు ముందు వాళ్ళకి ప్రాణ రక్షణ కల్పించాలి. ఎవడైతే 10 మంది ఉన్నారో 10 మందిని ముందు అరెస్ట్ చేసి లోపల వేయాలి. అప్పుడు కానీ వీళ్ళకి ప్రాణరక్షణ లేదు. సో కాబట్టి ముందు సిపి గారికి చెప్పి తర్వాత ఎలక్షన్ కమిషన్ ది టెక్నికల్ ఇష్యూస్ వాళ్ళు డెఫినెట్గా చెప్తాము, కలెక్టర్ గారికి చెప్తాము. ఇప్పుడు ఇది అయిన తర్వాత కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి సిపి గారిని కలిసాక. అందరికీ నమస్కారం. ఎలక్షన్స్ హడావుడి అయిపోయింది 13వ తారీఖు. జనరల్గా ఎలక్షన్స్ ముందు గొడవలు జరుగుతాయి, కానీ ఆశ్చర్యం ఏంటంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా గొడవలు జరగటం అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఒక మంచి సంస్కృతిని సర్వనాశనం చేస్తున్నది ఈ వైఎస్ఆర్ సిపి అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. మన జిల్లాలోనే కాకుండా పల్నాడులో జరుగుతున్న గొడవలన్నింటినీ మనం చూస్తున్నాము. అట్లాగే తాడిపత్రిలో కూడా చూస్తున్నాము. అట్లాగే విశాఖపట్నంలో కూడా జరగడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయము. అట్లాగే దీనికి కారణమంతా వైఎస్ఆర్ సిపి నేతల ప్రమేయం ఉందని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. ఏదైతే బర్మా క్యాంపులో ఎవరైతే మహిళ సుంకర ధనలక్ష్మి అనే ఆవిడ పాపం 20 సంవత్సరాల నుంచి ఒక పాన్ షాప్ పెట్టుకుని పాన్ షాప్ నడుపుకుంటూ ఉంటున్నప్పుడు 13వ తారీఖు ఓట్ల ఎలక్షన్కి వాళ్ళ కుమారుడు కూడా హైదరాబాద్ నుంచి వచ్చి, అట్లాగే వాళ్ళ కూతురు కూడా అందరూ కూడా ఫ్యామిలీతోటి వచ్చి తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి ఓటు వేసినట్టుగా పైకి చెప్పటం వలన జరిగిన సంఘటనలు మనమందరం అర్థం చేసుకోవాలి. సంఘటన ఏ విధంగా జరిగిందంటే వీళ్ళు పొరపాటున సీక్రసీ మెయింటైన్ చేయకుండా ఓట్ల ఎలక్షన్ అయిపోయింది కదా అని చెప్పి మాకు అభిమానంతో విష్ణుకుమార్ రాజుకి ఓటేసాము, అట్లాగే సైకిల్ గుర్తుకి భరత్ గారికి ఓటేసామని చెప్పి వాళ్ళు చెప్పిన పిదప అక్కడి నుంచి మొదలైంది వాళ్ళకి హెరాస్మెంట్. అంటే ఆ బర్మా కాలనీలో బర్మా క్యాంప్లో ఎవరైతే రౌడీజం చేస్తూ